హాయ్ ఫ్రెండ్స్, వీటిని తాటి ముంజలు అంటారు. ఐస్ యాపిల్స్ అని కూడా అంటారు. వీటిని పల్లెటూర్లలో అయితే ఇంకా వాళ్ళైతే కొనవసరం లేదనమాట. ఇంకా చెట్టు నుంచి అయితే దించేసేసి చక్కగా ఇంటి దగ్గరే తెచ్చుకొని చక్కగా అయితే తింటారు. మనకి ఇంకా సిటీలో ఉండేవాళ్ళు అయితే ఇంకా కొనుక్కోవడం తప్పదనమాట. మా చిన్నప్పుడు అయితే చక్కగా పల్లెటూరులో మా మామయ్య వాళ్ళు అయితే చక్కగా ఇంటికి తీసుకొచ్చి మాకు కావాల్సినవన్నీ తాటి ముంజల్లోనే తీసి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే ఇంకా ఎవరికి వాళ్ళు ఇంకా ఉంటున్నారు కాబట్టి మనం కొనుక్కోక తప్పదు. ఇప్పుడు ఏంటంటే తాటి ముంజల వల్ల బెనిఫిట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ఇప్పుడు వేసవి కాలంలో ఇవి వస్తాయి కాబట్టి శరీరానికి ఒకవేళ వేడి చేసిందనుకోండి, ఇవి తినడం వల్ల చాలా చలవ చేస్తుందన్నమాట. ఇంకా ఎండల్లో తిరిగి బాగా అలసిపోయిన వాళ్ళు ఇవి తింటే చాలా శక్తిని అయితే ఇస్తాయి. ఇవి ఏంటంటే శక్తిని చాలా ఇస్తాయి. ఇంకా దీనిలో క్యాలరీస్ అయితే ఉండవన్నమాట. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని బాగా చక్కగా తినొచ్చు. లిక్విడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి. చక్కగా తినొచ్చు అనమాట. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా భయపడకుండా అయితే వీటిని తినొచ్చు. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు మలబద్ధకంతో బాధపడతారు కాబట్టి ఇవి తినడం వల్ల చక్కగా మలబద్ధకం నుంచి రిలీఫ్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కూడా చక్కగా తినొచ్చు అనమాట. ఇంకా దీని నుంచి ఎండల్లో నుంచి వస్తే చాలా అలసిపోతారు కాబట్టి డీహైడ్రేషన్ కూడా ఇవి ఉపశమనం కలిగిస్తాయి అన్నమాట. ఇవి తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు. సమ్మర్లో వచ్చే ఈ ఫ్రూట్ని అయితే ప్రతి ఒక్కరూ తినాలి. ఇంకా వీటిని ఏంటంటే మొటిమలు ఇవన్నీ వస్తాయి కాబట్టి సమ్మర్లో బాగా డస్ట్ ఇవన్నీ పెరిగిపోయి ఇవి తినడం వల్ల మనకి మొటిమల సమస్య కూడా తీరుతుంది. ఇవి ఫేస్కి అప్లై చేయడం వల్ల కొంచెం ఇవి కూల్గా ఉంటాయి కాబట్టి రిలీఫ్ అవుతాయి అన్నమాట. ఫైబరు, ప్రోటీను, విటమిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చూసారా, లేతగా ఉన్నవి తినాలన్నమాట. కొంచెం ముదిరినవి తింటే మనకి కడుపులో నొప్పి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముదిరి మాత్రం తినకండి. నెక్స్ట్ ఇవి ఏ రోజు తీసుకొచ్చినవి ఆ రోజే తినాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయితే తినకూడదు. ఇంకా వీటిలో ఫైబరు, ప్రోటీను, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే బండ్ల మీద దీని లోపల వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ని పక్కన పెట్టేసి వాటర్లో ఇవి ఉంటుంది కదా, పలుకులుగా జ్యూస్ కూడా చేసి తాగడం వల్ల శరీరానికైతే చాలా కూల్గా ఉపశమనాన్ని అయితే కలిగిస్తాయి. మీరు కూడా సమ్మర్లో ఈ ఫ్రూట్ని మాత్రం మిస్ అవ్వకండి, కన్ఫామ్గా తీసుకోండి. వేడి చేసేవాళ్ళు అయితే రోజు అయితే ఇంకా 3-4 అయితే తెలుసుకోవడం వల్ల శరీరానికైతే వేడి చేయకోకుండా అయితే ఉంటుంది. ఇవి తాటి ముంజల వల్ల బెనిఫిట్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ తాటి ముంజలు అనేవి మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా. మరికొన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్ ఫ్రెండ్స్.